హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఈరోజు మండే మినీ వ్లాగ్. ఈరోజు మండే కదా, ఇల్లంతా కూడా నిన్న సండే ఈవినింగే క్లీన్ చేసుకున్నాము. బయట మొక్కలు వేసాం కదా, ఫుల్గా దుమ్ముగా అయిపోతే మొత్తం క్లీన్ చేస్తాను. మార్నింగ్ 4 o'clock లేసి దేవుడికి దీపారాధన చేసి తిరుప్పావి అయితే చదివిసాను. ఈ వింటర్లోని చలేస్తుంది కానీ మార్నింగ్ దీపారాధన అయిపోతే మాత్రం మైండ్ అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈరోజు లంచ్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్రీ. మా పాపకు వచ్చేసి బీన్స్ పిక్కల కర్రీ, ఇంకా మాకు వచ్చేసి చారు. ఇంకా ఈ కర్రీ చాలామందికి తెలిసే ఉంటుంది, శనగపప్పు కొబ్బరికాయ మిక్స్ చేసి వండుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే ఈ కర్రీ చాలా ఇష్టం, కానీ తిన్నో ఎక్కువ కడుపులోకి వచ్చేస్తుంది. ఇంకా పిల్లలకి ఈరోజు టిఫిన్ వచ్చేసి రోజు ఇడ్లీ ఏం తింటారని చెప్పి ఇడ్లీ పిండితో అయితే ఇలా దోశలు అయితే వేసాను. అదే మన తెలుగులో అయితే దుబ్బరొట్టె అంటారు కదా, అది పిల్లలకని చెప్పి నార్మల్గా వేసేసాను. ఇందులోనే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర అవన్నీ వేసుకుని తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ మనకి వడ ఉంటుంది కదా, వడ తిన్నట్టే ఉంటుంది. ఇది మనం ఇది వేగినంత సేపు కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. రోజు ఇడ్లీ దోశ తిని బోర్ అనిపిస్తుందని చెప్పి ఈరోజు వెరైటీగా అయితే ట్రై చేశాను. పిల్లలకి క్యారేజ్ అయిన తర్వాత టిఫిన్ పెట్టేసి వీళ్ళిద్దరు స్కూల్కి అయితే పంపించాను. మా అర్షి నేనే తీసుకెళ్ళాలి స్కూల్కి, అందుకే ఇక్కడ రెడీ అయ్యి స్కూల్కి అయితే తీసుకెళ్ళాను.